ప్రభునందు ప్రియులారా, ఆరాధనకి సహాయకరంగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3 నుంచి కొన్ని వచన భాగాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 3 నుంచి కొన్ని వచన భాగాలు చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములు ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. ప్రియులారా, అపోస్తులైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయములో యేసు ప్రభువుని ఆరాధన చేయటానికి వచ్చిన మనందరము కూడా చదువుకున్నటువంటి వాక్య భాగము మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. పౌలు అనేక పర్యాయాలు యేసు ప్రభువు మన కోసము ఏమయ్యాడు, ఏమైపోయాడు, ఆయన ఎందుకు రావలసి వచ్చినదని ఆయా సంఘాలలో అనేక పర్యాయాలు అనేక విధాలుగా ఆరాధన గురించి కానీ అన్ని విషయాలు కూడా చాలా చక్కగా వ్రాశాడు. ఇక్కడ మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవటానికి వచ్చినప్పుడు మనము చెప్పవలసినది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. గమనించండి ప్రియులారా, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మన కోసం అనుగ్రహించినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే మన పాప బంధకముల నుంచి మనలను విడిపించాడు. అదే పెద్ద గొప్ప ఆశీర్వాదం దేవుడు మన ఎడల చేసినట్టు. ఆ ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన ఉచితముగానే ఇచ్చాడండి దేవుడు. గమనించండి ప్రియులారా, పాత నిబంధన కాలము నుంచి కూడా ఎలాగుంటుందంటే ఏదైనా దాసత్వములో గనక ఉంటే ఎవరైనా వెల ఇచ్చి చెల్లించాలి, వెల ఇచ్చి విడిపించాలి. వెల ఇచ్చి విడిపించిన తర్వాత ఆ దాసుడు స్వతంత్రుడు అవుతాడు. కానీ వెల ఇవ్వనంత వరకు కూడా ఆ దాసుడు దాసుడుగానే ఉండిపోతాడు. మన విషయానికి వచ్చేసరికి ఈ ప్రపంచంలో మన మీద పరచబడినటువంటి పాపం, మన మీద ఉంచబడినటువంటి మరణ ఛాయ, మన మీద ఉన్నటువంటి శాపము, దానికి దాసులుగా ఉండిపోయాం. మనం ఆ దాసత్వంలోనే ఉండిపోయాం. దాని నుంచి మనల్ని విడిపించటానికి ఆయన తన స్వరక్తాన్ని మన కోసం ఇవ్వవలసి వచ్చినది. ఆయన తన నిర్దోషమైన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని మన కోసం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, ఆ ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఉచితముగా ఇచ్చాడండి. మన కోసము వెల చెల్లించింది ఆయన రక్తమే. మన కోసము అప్పగింపబడి అర్పింపబడి దహన బలిగా చేయబడింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. గమనించండి ప్రియులారా, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను బిడలుగా స్వీకరించాలి అంటే మనకిని దేవునికిని అడ్డుగా ఉన్నటువంటి మన పాపములు ఆయనను ఎన్నడూను కూడా సమీపించలేవు. మనము దూరస్తులమే. ఎన్నడూను కూడా దేవుని సన్నిధానాన్ని కనబడటానికి కూడా యోగ్యత కానీ అర్హత లేనటువంటి వారు మనం.
ఈ లోక అపవాదికి లోబడి, ఈ లోక అపవాదికి దాసులై మనము లోక అపవాది చేత నడిపింపబడుచు పాప బంధకముల చేత బంధింపబడి కొట్టుమిట్టాడుచు ఉన్నాం. అలాంటి మనలను విడిపించాలి అంటే అది ఒకరి ద్వారానే సాధ్యం. ఈ లోకములో ఎవరి వలన కూడా సాధ్యము కాదు. గత కాలములో దేవుడిచ్చినటువంటి క్రమం, ఎవరైతే యాజకులుగా నియమింపబడ్డారో, ఎవరైతే పాపము చేశారని తెలియవచ్చినప్పుడు యాజకులుగా నియమింపబడినటువంటి వారు తమ పాప బంధకముల నుండి, పాపము నుంచి విడుదల పొందుకోవటానికి వారు దహన బలి పశువులను, ఎడ్లను, కోడెలను, దూడలను వాటినన్నిటిని తీసుకుని వచ్చి యాజకుడికి ఇస్తే యాజకుడు వారికి బదులుగా దానిని అర్పించేవాడు. కానీ యాజకులే పాపము చేస్తే దేవుడు అది కూడా రాశాడు. కానీ మన కోసము వచ్చినటువంటి ప్రధాన యాజకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆయన నోట ఏ పాపమును లేదు, ఆయనలో ఏ కపటమును లేదు, ప్రేమామయుడై ఆయన ఉన్నాడు. ఆ ప్రేమ ద్వారానే మనలను బ్రతికించాడు. అందుకే అక్కడ నిలబడినప్పుడు కూడా దేవుడు చెప్పాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూపింపగలరా? అది ఒక పెద్ద సవాలండి. అది నాలో పాపం ఉన్నదని సర్వ మానవుల మీద పరచబడినటువంటి మరణమును తీసివేయాలి అంటే, మరణము మన నుంచి దూరం చేయాలి అంటే, మన పాప బంధకం నుంచి మనల్ని విడిపించాలి అంటే ఒక మనుష్యుడు పవిత్రుడుగా జీవించాలి, ఒక మనుష్యుడు కలంకము లేనివాడుగా జీవించాలి, ఒక మనుషుడు నీతిమంతుడిగా జీవించాలి, ఒక మనుషుడు అతి పరిశుద్ధుడై ఉండాలి, ఆయన రక్తము నిష్కలంకమైనదై ఉండాలి, నిర్దోషమైనది ఉండాలి. ఇట్టి లక్షణాలు ఈ భూమండలం మీద ఎవరును కూడా లేరు. అందుకే దేవుడు అన్నాడు కదా, నీతిమంతుడును ఒక్కడును లేడు. మనలను విడిపించాలి అంటే ఈ లోకములో ఉన్నటువంటి బలుల వలన కానీ, వాటి రక్తం వలన కానీ మన పాపములకు పరిహారం అనేది లేకుండా పోయింది. మాటి మాటికి, సారికి అవే జ్ఞాపకానికి వస్తున్నాయి, కానీ పాపము నుంచి సంపూర్తిగా విడుదల పొందుకోలేకపోతున్నాం. అలాంటి తరుణంలో దేవుడు మనలను అన్నాడు కదా, 8వ వచనం, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, కాలము సంపూర్ణమైనప్పుడు, సమయమున దేవుడు ఈ భూలోకానికి వచ్చాడు. భూలోకమంతా కూడా పాపము చేత నిండి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు మనలను యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించటానికై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఆయన నిర్ణయంలోనేనండి మనం బ్రతికింపబడింది. ఆయన సంకల్పములోనే మనము ఆ వాక్య ప్రకారంగా మనలను కన్నాడు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని ఆరాధించేటప్పుడు, ఆయన బలలో చేయి వేసేటప్పుడు, ఆయన రక్తమును మాంసమును మనము తీసుకుంటున్నప్పుడు, ఇదిగో దేవా మా కోసము ఈ ప్రకారంగా నీవు బలి అయ్యావు, ఇదిగో యుగముల సమాప్తి అందు కాలము సంపూర్ణమైనప్పుడు, ఇదిగో తండ్రి నీ ద్వారా మమ్మలను, నీ రాజ్యానికి మమ్మలను వారసులనుగా చేసుకున్నావని చెప్పేసి దేవునిని ఆరాధించేటప్పుడు మనమందరము కూడా దేవునికి లోబడి దేవునిని ఆరాధించేటప్పుడు యథార్థముగా ఆయన ఆరాధించాలి. యేసు ప్రభు ఆయన పవిత్రుడు కాబట్టి ఆయన తన కలువరి శిలువలో ఆయన చిందించినటువంటి అమూల్యమైన రక్తంలో మన పాపములకు విడుదల కలిగింది. ఎవరైనా పాపము చేసినట్లు తెలియవచ్చినప్పుడు నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకొని అన్నాడు దేవుడు. నిర్దోషమైనది, మనలను నిర్దోషులుగా చేయాలి. మన మీద దోషారోపణ ఉన్నది, మన పాపం మన మీద దోషము చేయుచున్నది, మన శాపం మన మీద దోషము చేయుచున్నది. ఇవన్నీ కూడా మన మీద నేరములు మోపుచున్నవి. వాటన్నిటి నుంచి విడుదల మనకి కావాలి అంటే దోషము లేనివాడు కావాలి, నేరము చేయనివాడు కావాలి, అతి పరిశుద్ధుడై ఉండాలి. అలాంటి పరిశుద్ధుడు ఈ భూమండలం మీద ఎవరును కూడా లేనప్పుడు ఇదిగో ఆయన మహిమను విడిచి ఈ భూలోకానికి వచ్చాడు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ఆయన చిత్తములో మనల్ని ఎన్నుకోబడ్డామండి. యేసు క్రీస్తు ద్వారా
తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఒకప్పుడు మనం బిడలముగా, ఒకప్పుడు ఆయన ప్రజలముగా, ఒకప్పుడు ఎన్నిక చేయబడిన వారము కాము. కానీ ఆయన దయా సంకల్పములో కాలము సంపూర్ణమైనప్పుడు తన చిత్తమును గూర్చిన మర్మము యేసు ప్రభు అండి. ఆయన చిత్తమును గూర్చిన మర్మము యేసు ప్రభు ద్వారా మనకి బయలుపరిచాడు. ఆది కాలం మొదలుకొని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించుతూనే ఉన్నారు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు పేరంటేనే దేవుడు మనకి తోడని అర్థం. ఒకప్పుడు ఆ తోడు దూరమైపోయింది. గెత్సెమనే ఏదేను వనములో దూరమైపోయింది. దినదినము ప్రతిదినము సాయంకాల సమయమున ఆదాము అవ్వలతో దేవుడు ఎల్లప్పుడూ కూడా సంభాషిస్తూ దేవుని యొక్క సహవాసము తోడు నీడలో ఉన్నారండి. ఆజ్ఞ అతిక్రమించుట ద్వారా పాపము లోకంలోనికి రావలసి వచ్చింది. ఆయనే మనకు తోడుగా రావలసి వచ్చింది. చివరికి మన బంధకములను తెంచటానికి, మన పాపముల నుంచి విడుదల చేయటానికి ఆయనే మన కోసము ఆ మహిమను విడిచి భూలోకానికి రావలసి వచ్చింది. అందుకే అన్నాడు, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. ఇప్పుడు మనము ఆయన బిడలమైపోయాం. ఇప్పుడు మనమందరం ఆయన కుమారులమైపోయాం. ఇప్పుడు మనందరం ఆయనకి స్వాస్థ్యమైపోయాం. చూడండి 11వ వచనం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. స్వాస్థ్యం అయిపోయామండి. ఇప్పుడు మనం ఆయన సొత్తు అయిపోయాం. ఇప్పుడు ఆయన సొత్తైన జనాంగం అయిపోయాం. ఒకప్పుడు దూరస్థులము, నేరస్థులము, శాపగ్రస్తులము, దేవుని సన్నిధానానికి సమీపించటానికి అర్హత లేనటువంటి వారు, పాపము చేసిన వారు గుడారమునకు ద్వారము వెలుపల నిలబడి తమ పాపముల కొరకు తెచ్చినటువంటి దానిని అక్కడే యాజకుడికి ఇచ్చేవారు. కానీ నేడు మనమందరము కూడా పరిశుద్ధ స్థలములోనికి చేరి ఆయనను ఆరాధించుకుంటున్నాము. అంటే ఇదిగో దేవుడు తన దయా సంకల్పములో మనలను నిర్ణయించుకున్నాడని అర్థం చేసుకోవాలి. తన దయా సంకల్పంలో చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకి వచ్చాను. ఇది యేసు ప్రభు పలికినటువంటి మాట. కాలము సంపూర్ణమై ఉన్నది. మనము చదువుకున్నటువంటి మాట కూడా ఇక్కడ అదే ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, ఎప్పుడైతే యోహాను పట్టబడ్డాడో, ఎప్పుడైతే యోహాను చెరపట్టబడిన తరువాత యేసు ప్రభు కూడా ఆయన ప్రారంభించినటువంటి మాట, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటులో యేసు ప్రభు ఈ లోకానికి మన కోసం వచ్చాడు. మనలను రక్షించటానికి, మనలను మన బంధకముల నుండి విడిపించటానికి, పాపపు ఊబిలో నుండి లేపి ఆయన బండపైన మనలను నిలబెట్టుకోవటానికి, తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి పాత నిబంధన కాలంలో భక్తులకు దేవుడు ఏమనేవాడంటే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అన్నాడు. ముందుగానే నిర్ణయించుకున్నాడు మనలను. ఆ దేవుడు తండ్రి స్థానంలో ఉండి కుమారుడిగా మన మధ్యలోనికి రావలసి వచ్చింది. కారణం, తన స్వహస్తాలతో మనలను నిర్మించుకున్నాడు. మన నాసికారంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ
ఆయన. ఎవరు జీవాయువు? దేవుని యొక్క జీవాత్మ మనలో ఉన్నది. మనము నశించటానికి ఆయనకి ఏమాత్రమును కూడా ఇష్టము లేదండి. మనము నశించి మండుచున్న అగ్నిగుండానికి వెళ్ళటానికి ఆయనకి ఇష్టము లేదు. అందుకే అన్నాడు, ముందుగానే నిర్ణయించి తన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా మనలను కుమారులనుగా స్వీకరించుటకై. ఆయనకి కుమారులుగా స్వీకరించాలి అంటే మన మీద ఉన్నటువంటి దానిని అంతటిని కూడా తీసివేయాలి. మనలను శుద్ధి చేయాలి, మనలను పరిశుద్ధులనుగా తీర్చాలి, మనలను నీతిమంతులనుగా తీర్చాలి. అది ఒక్కరి వలన మాత్రమే సాధ్యమైంది. ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనము చదువుకున్నటువంటి 1వ అధ్యాయం 3వ వచనములో ఆయనని ఆరాధించటానికి వచ్చేటప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి, ఆయనను కొనియాడాలి. కారణం, మనలను విడిపించిన దానిని బట్టి, మనకు ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి, మనకు దయచేసినటువంటి ఆయన యొక్క అర్హతను బట్టి, మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఆయనకు కుమారులుగాను స్వాస్థ్యం అంటే అది సంపూర్తిగా ఆయనకి లోబడినటువంటి వారు, సంపూర్తిగా మనలను ఆయన కోసం ఎన్నుకోబడినటువంటి ప్రజలు అంటారు. ఇది నా స్వాస్థ్యము అన్నాడు. మనం ఆయన బిడలము. ఇది మీరు నా ప్రియ కుమారులు అన్నాడు. మనల్ని ఎన్నుకున్నది దానికే. దేవుడు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, మన కోసం వధింపబడినటువంటి గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. ఆయనను ఆరాధిస్తుంటున్నారు పరలోక రాజ్యములో. మన కోసము వధింపబడిన గొర్రెపిల్ల, నిత్యము ఆరాధించబడుతున్నటువంటి ఆయన ఈ భూలోకములో మనము చేస్తున్నటువంటి ఈ ఆరాధనతోటి, పరలోకములో జరుగుతున్న ఆరాధనతో ఏకీభవిస్తున్నామని ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. భయముతోనూ భక్తితోనూ యోగ్యత కలిగిన వారముగా, కళంకము లేని వారముగా, పులిపిండి లేని వారముగా ఆయన బల్లను సమీపించాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. అది పరలోక రాజ్యములో ఆయన ఎలాగ ఆరాధిస్తున్నారు? వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడు అని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. గొప్ప స్వరముతో, ఎల్లప్పుడూ స్వరము వినబడుతూనే ఉన్నది. స్తోత్రము పొందనర్హుడు ఆయన ఒక్కడే. సర్వ యుగాలలో భూమి మీద ఆయన స్తోత్రము పొందనర్హుడు ఆయన ఒక్కడే. దేవుడు అదే చెబుతూ ఉంటున్నాడు. అలాంటి పరలోక రాజ్యంలోనికి మనల్ని చేర్చటానికి ఇదిగో ఆయన మన కోసం ఆయన దయా సంకల్పము చొప్పున ఆ ప్రియుని యందు మనకు ఉచితముగా ఇచ్చాడండి. గొప్ప ఘనరక్షణ. ఉచితముగా మనలను ఎన్నుకున్నాడు. ఉచితముగా మనకు గొప్ప ఘనరక్షణ ఇచ్చాడు. చూడండి, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19 నుంచి, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని మనలను ఏకము చేయాలి.
ఆయన యందు నివసించాలి. అవి భూలోకమందైనా పరలోకమందైనా సమస్తమును తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టం, తండ్రి యొక్క కోరిక. అందుకే ముందుగా తన కోసము నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ముందుగా తన కోసము మనలను ఎన్నుకున్నాడు. మనలను విడిపించటానికి, మనలను రక్షించటానికి ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను బ్రతికించాడని జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయనలోనే మనకి బ్రతుకు, ఆయనలోనే మనకి జీవమున్నది. యేసు ప్రభువు లేకపోతే ఇదిగో యుగ యుగాలు మండుచున్నటువంటి అగ్నిగుండం మన కోసం ఉన్నది. వాటన్నిటి నుంచి మనల్ని విడిపించటానికి దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనము తలపోసుకుంటునేటప్పుడు తండ్రి యగు దేవుడు, కుమారుడైనటువంటి యేసు ప్రభు మన రక్షకుడు స్తుతింపబడునుగాక, కీర్తింపబడునుగాక అని పరలోక రాజ్యములు వధింపబడినటువంటి గొర్రెపిల్లకి ఎలాంటి ఘనతా మహిమలు కలుగుతున్నవో ఆ ఘనతా మహిమలు మనం అర్పణలుగాను స్తుతులుగాను అర్పించి ఆయనను ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలండి. తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడో ఉన్నటువంటి వారు ఆ నక్షత్రమును చూచి ఆయనను వెంబడిస్తూ అక్కడికి వచ్చారు, చూచారు, మహానందముతో సాష్టాంగపడ్డారు, ఆయనని ఆరాధించారు, తమ పెట్టెలు విప్పారు, బంగారము సాంబ్రాణి భోళమును ఆయనకి సమర్పించుకున్నారు. ఆయనను ఆరాధించడానికి వచ్చేటప్పుడు హృదయము నిండా నింపుకొని ఉన్నటువంటి స్తుతులను, అర్పణలను ప్రోక్షింపబడిన హృదయములు గలవారమై ఆయన సన్నిధిలోనే కొమ్మరించాలి. ఆయన సన్నిధిలో మనము కొమ్మరించినప్పుడు హేబేలు అర్పణను అంగీకరించినట్లుగా మన స్తుతులను, అర్పణలను ఆయన అంగీకరించే విధంగా ఉండాలి. అలాగూ ఉండాలి అంటే మనము పులిపిండి లేని వారముగా ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. పులిపిండి మనలో ఉన్నట్లయితే ఆయనను ఆరాధించే వారముగా ఉండకూడదు. దేవుడు అదే చెప్తుంటున్నాడు. ఎవరికి వారే స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరికి వారే దేవునిని ఆరాధించేటప్పుడు ఈ వారమంతా కూడా నేను ఏ ప్రకారముగా జీవించాను, ఇదిగో దేవా నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను, నీ మరణ పునరుద్ధానములను ప్రచురము చేయటానికి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి నన్ను పిలుచుకున్నటువంటి నీ గుణాతిశయములను ఇదిగో తండ్రి నేను ప్రచురము చేయటానికి, నీ బల్లను సమీపించటానికి నేను వస్తున్నానని చెప్పేసి సిద్ధపాటు కలిగినటువంటి హృదయముతోటి నిండుకొని ఉన్నటువంటి స్తుతులతోటి దేవుని సన్నిధిలో మనము కనబడాలి. అలాగూ కనబడ్డప్పుడు నిజముగా యథార్థమైనటువంటి ఆరాధన దేవునిని ఆరాధించేటప్పుడు మన స్తుతులను, అర్పణలను దేవుడు అంగీకరిస్తాడు. ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. మనం అర్పించే అర్పణలు, స్తుతులు, స్తోత్రములు, కీర్తనలు, గానములు ఇవన్నీ కూడా ఆరాధనలో ఆయనకి ఇంపైన సువాసనగా ఉండాలి. మనం అలాగున ఉండాలి అంటే మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. మనలను మనం పరీక్ష చేసుకొని ఆయన సన్నిధిలో మనము కనబడి ఆయన ఆరాధిస్తుంటున్నప్పుడు ఇదిగో దేవుడు మనలను చూస్తూ ఉంటున్నాడు. మోషేకు తెలియజేశాడు, ఇదిగో నేను పర్వతం మీదకి దిగిరానై ఉన్నాను, అందరూ కూడా మీ వస్త్రములను ఉదుకొని నా సన్నిధిని కనబడండి అన్నాడు. అంటే ఏ కార్యములు లేకుండా, పాపమును లేకుండా మిమ్మల్ని మీరు శుభ్రము చేసుకొని, శుచి చేసుకొని నా సన్నిధిని కనబడండి అన్నాడు. కానీ మనలను దేవుడు ఆయన తన స్వరక్తమిచ్చి మనలను శుభ్రం చేశాడు. ఆయన స్వరక్తము చిందించడం ద్వారా మన పాప బంధకముల నుండి మనకి విడుదల కలిగింది. గొప్ప ఘనరక్షణ మనకిచ్చి ఆయనకి కుమారులుగా చేసుకొని ఆయనకి ఒక స్వాస్థ్యముగా చేసుకున్నాడు. అది జ్ఞాపకము చేసుకోవాలి. అలాంటి హృదయముతో నిండినటువంటి హృదయముతోటి దేవుని సన్నిధికి వచ్చి మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. అలాంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. ఆ ఆరాధనలో దేవునితో మనం ఆరాధిస్తుంటున్నాము అంటే ఇదిగో మనమందరం కూడా ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ఆయన మహిమ, ఆయన కృప ద్వారానే ఆయనని కీర్తికి మహిమ కలగాలి అంటే, ఆయనను కీర్తించి మహిమపరచాలి అంటే
మనమందరము కూడా పులిపిండి లేని వారముగా, పాపము లేని వారముగా దేవుని సన్నిధిని కనబడి మనము ఆయనను ఆరాధించే వారముగా ఉండాలి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి యేసు ప్రభు కూడా అదే మాట పలికాడు. కాలము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు అప్పుడే మన కోసము ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చినటువంటి కార్యము మనలను విమోచించటానికి, మనలను కుమారులుగా చేసుకోవటానికి, తన కోసము తన స్వాస్థ్యముగా మనలను ఎన్నుకోవటానికి ఈ లోకానికి వచ్చాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సంకల్పమును బట్టి మనం చదువుకున్న మాట, పరలోకములు ఉన్నావు కానీ భూమి మీద ఉన్నావు కానీ సమస్తమును ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. దేవుని నిర్ణయములో మనము ఎన్నిక కాబడ్డాం. ఆయన నిర్ణయంలోనే మనము రక్షింపబడ్డాం. రక్షింపబడినటువంటి మనము ఆయనను ఆరాధించేటప్పుడు యథార్థము అయినటువంటి హృదయముతో ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఆరాధనలోనికి ముందుకు సాగిపోదాం. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఈ యొక్క రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. దయగల తండ్రి, మహోన్నతులైన దేవా, నీకు వందనాలు చెల్లించుకొంచుతున్నా. మా కొరకు మహిమను విడిచి భూలోకానికి వచ్చారు. పాపులము, దౌర్భాగ్యులము, శాపగ్రస్తులము, నీచులమైనటువంటి మమ్మలను నీ అనాదికాల సంకల్పములోనే మా ప్రభా ఎన్నిక చేసుకున్నారు. నీ చిత్తములో మమ్మలను నీ కోసము ముందుగానే నిర్ణయించుకున్న నీ దయా సంకల్పంలో ప్రభా మమ్మలను జ్ఞాపకం చేసుకొని, మా తండ్రి, మా పాపముల నుంచి మాకు విడుదల దయచేయటానికి, మమ్మలను ఆ బంధకముల నుంచి తప్పించటానికి ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. మా వలె రక్తమాంసములు ధరించిన వాడివై ఈ లోకంలో నివసించావు. ఏ పాపమును కళంకమును లేకుండా మా ప్రభా ఈ లోకంలో మా కోసం నీవు జీవించావు. ఒక సంపూర్ణ మానవుడిగా నీ జీవించి మా తండ్రి మామూలను విడిపించటానికి ఆ కలువరి సెలవులో మా అందరికి నిమిత్తము నువ్వు చేసినటువంటి బలియాగమును మేము తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి, యెరూషలేము వీధులలో బడి లాగుచు గొల్గొతా శిఖరం వరకు ఈడ్చినటువంటి మా పాపములకు ప్రతిరూపమైనటువంటి భారమైన మోయలేని ఆ సిలువను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సిలువ పైన మా ప్రభా మీరు వేలాడదీయబడ్డారు. నడినెత్తు నుంచి అరికాలు వరకు గాయముల చేత మీరు మొత్తబడ్డారు. మా తండ్రి, నీ దేహమంతా కూడా రక్తధారుల చేత నిండి ఉన్నది. తలపైన ముండ్ల కిరీటం, కాలు చేతులలో మేకులు. మా ప్రభా, మండుచున్నటువంటి ఆ మండు టెండలో మా ప్రభా దహన బలిగా నీ దేహాన్నంతటిని కూడా మా కోసం దహించుకున్నా. ఏ ప్రకారముగానైతే గింజ దంచబడి పిసగబడి పెనం మీద కాల్చబడిందో
ఆ ప్రకారంగానే నీ దేహాన్నంతటిని కూడా మా కొరకు మలమల మార్చుకుని దహన బలిగా మారిపోయే తండ్రి మీకు వందనాలు చెల్లించుకొంచుతున్నాను. దయగల తండ్రి, ఊరి వెలుపల ఉన్నటువంటి మమ్ములను నీ సన్నిధిలోనికి చేర్చుకోవటానికి గొల్గొతా కపాలమనబడినటువంటి ఆ స్థలము పైన నీవు చేసిన బలియాగము ద్వారా మాకు దొరికిన విడుదలను బట్టి తండ్రి, నీ పరిశుద్ధ స్థలములోనికి చేరుకొని నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యముగా మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొంచుతున్నాను. రాజులైన యాజక సమూహపు గుంపులోనికి మమ్మల్ని ఎక్కించుకున్నారు. మా తండ్రి, నీకు కుమారులుగాను నీకు స్వాస్థ్యముగాను మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దాన్ని బట్టి వందనాలు చెల్లించుకొంచుతున్నాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన నీ ఏర్పాటులో నీ చిత్తములో ముందుగానే మమ్మలను నిర్ణయించి మా ప్రభా నీ సన్నిధికి చేర్చుకున్నందుకు వందనాలు చెల్లించుకొంచుతున్నాం. మా తండ్రి, అయోగ్యులమైనటువంటి మమ్మలను యోగ్యులుగా చేశారు. అర్హత లేనటువంటి మాకు నీ సన్నిధికి వచ్చి తండ్రి అని నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకొంచుతున్నాం. మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. దయగల తండ్రి, నీవు పడిన పాటలను మేము తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా మీద ఉన్నటువంటి మరణము తీసివేయటానికి కలువరి శిలువలో నీవు మరణించి సమాప్తమైనదని చెప్పి తండ్రి చేతికి ఆత్మను అప్పగించుకుని మా తండ్రి తిరిగి 3వ దినమున మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడే తిరిగి లేచి మమ్మలను మరణములో నుంచి జీవంలోనికి దాటించినందుకు మీకు వందనాలు చెల్లించుకొంచుతున్నాను. తండ్రి, నీవిచ్చిన నిత్య జీవాన్ని బట్టి నీ సన్నిధికి చేరి నేను ఆరాధించుకునే బిడ్డలుగా మమ్మలను ఎంచుకున్నందుకు మీకు వందనాలు చెల్లించుకొంచుతున్నాను. నీ శరీరముకు సాదృశ్యముగా ఉన్నటువంటి ఈ రొట్టెను మేము పంచుకొంచుండగా మీరే మాకు పంచిపెట్టమని మీ ప్రియకుమారుడు మా ఘనరక్షకుడైన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మా ఈ స్తుతులు సమర్పించి ఆరాధించుకొంచుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.